Yeah. Yeah. Yummy. Thank you. Are you going to eat now? కొంచెం సోక్ అవ్వాలి. టుమారో మార్నింగ్కి బాగా సోక్ అవుతుంది. It's so yummy. Yeah, I understand. మరి ఇంకా యమ్మీ గులాబ్ జామున్ చేసేద్దామా? నేను ఇక్కడ ఇన్స్టాంట్ మిక్స్ యూస్ చేస్తున్నా. ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. షుగర్ తీగ పాకం రావక్కర్లేదు కానీ షుగర్ అంతా మెల్ట్ అయితే చాలు. షుగర్ సిరప్ లో 2 ఇలాచీ దంచుకొని వేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యాక 4 మినిట్స్ సిమ్ లో పెట్టుకుంటే షుగర్ సిరప్ రెడీ అవుతుంది. ఇప్పుడు గులాబ్ జామ్ బాల్స్ చేసుకోవడానికి ప్యాకెట్ లో ఇచ్చిన పౌడర్ అంతాను ఒక బౌల్ లో వేసుకొని మిల్క్ తో మిక్స్ చేసుకుంటున్నాను. అలా అయితే సాఫ్ట్ గా వస్తాయి. ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఈ డవ్ కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అంతా కలుపుకున్నాక లాస్ట్ లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చేతిలో నెయ్యి వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. నేను ఎప్పుడు పెద్ద బాల్స్ కాకుండా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటాను. ఈ బాల్స్ ని క్రాక్స్ లేకుండా ఉండలు చుట్టు. తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉన్న ఆయిల్ లోన ఒక్కొక్కటిగా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అటు ఇటు కలుపుతూ ఇలా గోల్డెన్ కలర్గా వచ్చినంతప్పుడు తీసేయాలి. ఇప్పుడు ఈ బాల్స్ని హాట్గా ఉన్న షుగర్ సిరప్లో వేసుకొని కొంచెం సోక్ చేసుకోవాలి. మినిమం 1 అవర్ అయినా సోక్ చేసుకుంటే షుగర్ సిరప్ బాగా పడుతుంది. మార్నింగ్కి చక్కగా ఇలా సోక్ అవుతాయి. యమ్మీ గులాబ్ జామ్ రెడీ.